సంఘానికి పునాది వేస్తుంది భయం లేదు ఇంకా వాళ్ళకి. చంపితే చంపుకోమని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. చెరలో నుంచి బయటికి తీసుకొని రాబడుట. అవునా? ఆయన పరిచర్య ఏంటి? చెర నుంచి విడిపించుట. ఏ చెర? స్పిరిచువల్, ఆత్మీయమైన చెర నుంచి మందిరాన్ని విడిపిస్తా ఉన్నాడు ఆయన. ఆత్మీయమైన బబులో నుంచి ఆయన విడిపిస్తా ఉన్నాడు. విడిపించదు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పునాది వేయాలి. ఆయన ప్రైజ్ బి టు గాడ్. విడిపించుట, పునాది వేయుట. ఆమేన్. ఆ తర్వాత మహిమను తీసుకొని వచ్చుట, ఆత్మను తీసుకొని వచ్చుట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వస్త్రాలు ధరించారు, కేకలు వేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు శక్తిని కలిగి వాళ్ళు మొరపెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తర్వాత బ్రదర్, యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై మరలా అదే కార్యం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తలరాయి దిగొస్తున్నప్పుడు మనము ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు దిగి వస్తామా ప్రభు అని. వాళ్ళు ఎందుకు ఆనందం పుట్టింది పిల్లారా? మా మందిరం పోయిందని ఆనందం వాళ్ళకి బాధ వేసింది. ఎప్పుడైతే మరలా మందిరం కట్టబడతా ఉన్నదో వాళ్ళకి ఇంకా ఆనందం ఉండలేకపోయినది. ఆమేన్. సంఘానికి మరలా బోధపడుట, సంఘానికి మరలా నిజమైన నిజమైన పునాది వేయబడుట ఆనందం కలిగింది. ఇప్పుడు నిజమైన దేవుడు తలరాయిగా దిగవచ్చుట. కృప. ఇది కృపగాక మరొకటి కాదు నాయన. మా శక్తి కాదు ఇది, మా బలము కాదు ఇది, మా జ్ఞానము కాదు ఇది, నీ కృప ప్రభు. ఇది తలరాయిగా మరలా దిగొస్తున్నప్పుడు ప్రజలు కేకలేస్తా ఉన్నారు. ఇప్పుడు సంతోషిస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు.